ఇది ఒక యువకుని జీవితంలో జరిగిన మలుపు. ఈ మలుపు ఆ యువకుని జీవితాన్నే మార్చేసింది. ఎక్కడికి వెళ్ళాడు వీడు? ఇంకా రాలేదేంటి? ఎక్కడికి వెళ్ళావు నువ్వు? టైం ఎంత అయింది? ఎక్కడికైనా వెళ్తాను, ఎప్పుడైనా వస్తాను, నా ఇష్టం. నేను నిన్ను ఇలా పెంచలేదు తాగుబోతులా. నేను బాధ్యతగా పెంచాను నిన్ను. ఇలా ఈ పెంపకం వల్లే ఇలా తయారయ్యాను. ఏమైందండి? మీరు ఎందుకలా అరుస్తున్నారు? వాడు ఎందుకలా కోపంగా వెళ్ళిపోయాడు? వాడు తాగేస్తున్నాడు. నేనేం మాట్లాడతాను నేను? ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? నా ఇష్టం, నేను ఎక్కడికైనా వెళ్తాను. హీరో వచ్చాడు చూడు. హెడ్ఏక్ వచ్చేస్తుంది బ్రో, ఫుల్ తాగేద్దాం ఈరోజు. ఈరోజు ఫుల్ తాగేద్దాం అయితే. పద మరి. ఎరా నువ్వు వస్తున్నావా లేదా? లేదురా, టైం అవుతుంది, చర్చ్కి వెళ్ళాలి. ఇది ఎప్పుడు చర్చ్ చర్చ్ అంటుంటాడు. పదా. పదరా, ఆడు అలాగే అంటాడు.
దేవుడు మిమ్మల్ని కూడా మారుస్తారా, తర్వాత చూసుకుందాం. రే అదిగా దీంట్లో గొడవడు వస్తావంట కదా. ఏ ఆగరా, తాగే మూడంతా పాడు చేసేస్తున్నావు. ఫుల్ తాగేద్దాం అయితే ఈరోజు. పద. ఫుల్గా ఎంజాయ్ చేసేద్దాం. ఏంట్రా అంత డల్గా ఉన్నావు? రే ఏం లేదురా, ఇంట్లో గొడవడు వస్తావంట కదా, మళ్ళీ మీ ఇంట్లో కేసు ఏదైనా పెడితే మళ్ళీ నా మీదకి వస్తుందేమని. ఏ తాగరా, మూడంతా స్పాయిల్ చేస్తున్నావు. ఏ చాలా ఇంక తాగింది, లే ఇంటికి వెళ్దాం పద. ఏ ఉండరా, ప్రశాంతంగా తాగని. ఏ రారా బాబు, నీకు దన్నం రారా. ఏ వెళ్ళరా, ఇందాక నుండి తినేస్తున్నావు, నేను ఒక్కడనే తాక్కుంటాను. ఇలా అప్పుడే అయిపోయింది అయితే మందు, అప్పుడే ఖాళీ అయిపోయాయి అన్నీ. చా బాబుగాడు వెళ్ళి 1.5 డే అయిపోతుంది. ఎక్కడున్నాడో ఏంటో, ఏమైనా తిన్నాడో లేదో, నాకు చాలా భయమేస్తుంది. కాసేపు వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను. ప్రభువా, మీ నామానికి వందనాలు. ప్రభువా, మరి బిడ్డ మొన్న రాత్రి వెళ్ళాడు. ప్రభువా, ఇంకా రాలేదు. బిడ్డ చుట్టూ మీ కంచె వేయండి. మీ దేవదూతల కాపుదల దయచేయండి. ప్రభువా తండ్రి, బిడ్డ ఇంకా మారు మనసు రక్షణ ఏదీ పొందుకోలేదు దేవా. బిడ్డని ప్రభువా మీరు ముట్టండి. మారు మనసు రక్షణ దయచేసి ప్రభువా తన మనోనేత్రములు తెరవండి. తన కఠినమైన హృదయాన్ని మార్చి ప్రభువా మరలా మా యొద్దకు తీసుకురమ్మని మీ పేరట వేడుకుంటున్నాను దేవా. బిడ్డ చుట్టూ మీ దేవదూతల కంచె వేసి క్షేమముగా మా యొద్దకు తీసుకురండి. మీ అతి పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. నాన్నా లేనన్నా, ఏమైంది, ఎక్కడ పడుకున్నావు? పొద్దున వచ్చాడు, పని పాట లేదండి నీకు. గాడ్ బ్లెస్ యూ. ఫోన్ లేదు, బండి కూడా లేదు. ఆకలేస్తుంది.
ఇంట్లో ఉండుంటే మమ్మీ మంచి వండి పెట్టేది నాకు. ఇప్పుడు ఎలా చూపిస్తానేంటో నమ్మకం వాళ్ళకి. ఇంటికి వెళ్ళడానికి కూడా డబ్బులు లేవు. ఎలా ఇప్పుడు? ప్రైజ్ లార్డ్ నాన్న. ఏమైంది ఇక్కడ కూర్చున్నావు? నేను పాస్టర్ గారిని పొద్దున నేను కలిశాను కదా, ఏమైంది? ఫాస్ట్ గారా మీరు? పద అక్కడికి వెళ్ళి కూర్చొని మాట్లాడదాం. ఇక్కడ కూర్చుందాం. ఇంట్లో గొడవపడి వచ్చానండి. అవునా, బాధపడకు. బైబిల్లో యేసయ్య గారు వాళ్ళ శిష్యులకి ఒక కథ చెప్పారు. ఒక మనిషికి 2 కుమారులు ఉండేది. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చే భాగం ఇమ్మని తన తండ్రిని అడిగాను. అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. కొన్ని దినముల తరువాత తన చిన్న కుమారుడు సమస్తము కూర్చుకొని దూరదేశంనకు పారిపోయాను. అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారాల వలన పాడు చేసుకొని అంతా కోల్పోయాను. దుర్వ్యాపారాలు అంటే గ్యాంబ్లింగ్ వంటిది, ఇంకా చెడు స్నేహం, మందు తాగడం, ఇంకా వ్యభిచారం, ఇలాంటి దాంట్లో పడిపోయి లోకానుసారంగా బ్రతికి ఉన్నదంతా కోల్పోయాడు. ఒంటరివాడై ఏమీ తినలేక ఏమీ లేక ఒంటరివాడైపోయాడు. ఇక్కడ ఏముందో తెలుసా? ఒకని చేత చేరాను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వానిని పంపెను. లాస్ట్కి తను ఒక పందుల ఫామ్లో వర్క్ చేయడం మొదలెట్టాడు. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిను గాని ఎవరినో ఏమీ ఇయ్యలేదు. అంటే వాడికి ఏమీ తినడానికి కూడా లేదు. ఒంటరివాడైపోయాడు. ఆకలికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. అలాంటి స్థితిలో తన మనసులో ఏమనుకున్నాడో తెలుసా? అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాళ్ళకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోచున్నాను అని మనసులో అనుకున్నాడు. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపం చేసి తిని అని మనసులో అనుకొని తన తప్పుని తను తెలుసుకొని పశ్చాత్తాపం కోసం దేవుడిని అడిగాను. అడిగి తన మనసులో ఏమనుకున్నాడో తెలుసా? ఇక మీద నీ కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యుణ్ణి కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకోమని అతనితో చెప్పేదని అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. సో తను లేచి మళ్ళీ తన తండ్రి యొద్దకు వెళ్ళి ఇలా అడుగుదామని మనసులో అనుకుని వెళ్ళడం మొదలెడతాడు. తిని ఇంటికి వచ్చే దారిలో వాళ్ళ తండ్రి తిని చూసి వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణ్ణి చూచి కనికరపడి పరిగెత్తి వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వాళ్ళ తండ్రి వీడిని దూరంగా చూసి వాళ్ళ కుమారుని చూసి తన ఉబ్బిదబ్బిపోయి తిరిగి వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళి హత్తుకున్నాడు. హత్తుకొని తన బాధ అంతటి తను చెప్పాడు హత్తుకొని. అప్పుడు వాళ్ళ తండ్రి ఏమన్నాడో తెలుసా? ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాను, తప్పిపోయి దొరికానని చెప్పాను. అంతటా వారు సంతోషపడిసాగిరి. సో చాలా ఆనందంతో తిరిగి నా కొడుకు దొరికాడు, నూతనంగా దొరికాడు, తన తప్పుని తెలుసుకొని తన నిజాన్ని తెలుసుకొని తను తిరిగి వచ్చాడని ఆనందపడ్డాడు. ఇప్పుడు దేవుడు నన్ను ఇలానే ప్రేమిస్తున్నాడు. మనం చేసిన తప్పులని దేవుడు ఎన్నిసార్లు క్షమిస్తాడు. తిరిగి తన ప్రేమని మన జీవితంలో చూపిస్తూనే ఉంటాడు. నువ్వు ఎన్నిసార్లు తప్పు చేసినా సరే నిన్ను నేనున్నాను అని దేవుడు నాతోని మాట్లాడుతున్నాడు. సరే, చిన్న ప్రార్థన చేసుకొని ఇంటికి వెళ్దాం, సరేనా? ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన దేవానికి స్తోత్రం, కృపా సమృద్ధి గల వాడానికి స్తోత్రం, ఈ స్థితిలో మమ్మల్ని కాపాడి కౌంచుకున్న వాడానికి స్తోత్రం, నా ముందున్న డేవిడ్ రాజుని ఒక జ్ఞాపకం చేసుకుంటున్న వాడానికి స్తోత్రం, తన్ని ప్రేమతో నింపి బ్రతికిస్తున్న వాడానికి స్తోత్రం, తనకు రాబోయే దినంలో నీకోసం బ్రతికి నీకోసం సాక్షిగా ఇస్తున్న వాడానికి స్తోత్రం. ఇదాయా తను వెళ్ళి తన కుటుంబంతో ఏకమైనప్పుడు నీ ప్రేమతో నడిపిస్తున్న వాడానికి స్తోత్రం. నీ పాదాలు చెంతకు ఒకరెళ్ళి అడుగుతున్నామయ్యా, ఏ స్నామంలో నిష్ణాం తండ్రి, ఆమేన్. సరే, బస్సు ఎక్కిస్తాను, నువ్వు రీచ్ అయ్యాక నాకు కాల్ చేయి. అమ్మయ్య, బస్ ఎక్సాను. పాస్టర్ గారు ఏరే? సర్లే,
చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తుతి 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 స్తుతి. గతించిన దినమంతా మీ దేవదూతలు కాచి ఉంచి కాపాడినందుకు నీకు స్తోత్రం తండ్రి. యేసయ్యా, ఒక దినమంతా నన్ను క్షేమంగా ఉంచినందుకు స్తోత్రం. నేను ఇంటికి వెళ్ళడానికి డబ్బులు లేనప్పుడు సాయం చేసినందుకు స్తోత్రం. నేను తెలిసి తెలియక చేసిన పాపాలన్నింటిని క్షమించండి యేసయ్యా. మీ కొరకు నన్ను గొప్ప సాక్షిగా వాడుకోండి తండ్రి. నన్ను ఇంటికి క్షేమంగా తోడుకొని వెళ్ళండి. ఈ చిన్న ప్రార్థన మీ పాదాల చెంత చేరి బ్రతిమాలుకుంటున్నా. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నానా, సారీ నాన్న, నేను చేసిన తప్పు నాకు తెలిసిందే. నేను చేసిన తప్పే. మనందరి జీవితాల్లో కూడా చాలా మలుపులు వస్తూ ఉంటాయి. కానీ ఆ మలుపులన్నీ సరిచేయడం కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కోసం నా కోసం సిలువలో చనిపోయి 3వ దినాన తిరిగి లేచారు. ఆ సత్యాన్ని ఎప్పుడైతే మనం గ్రహిస్తామో అప్పుడే మనందరిలో నిజమైన క్రిస్మస్ మొదలవుతుంది. హ్యాపీ క్రిస్మస్.